ఆదివారం తర్వాత సోమవారమే ఎందుకు వస్తుంది? సోమవారం తర్వాత మంగళవారమే ఎందుకు రావాలి? ఈ వారాల వరుస వెనుక శాస్త్రీయమైన మన ప్రాచీన విజ్ఞానం ఉంది. మన బ్రహ్మాండంలో గ్రహాలన్నీ సూర్యుని చుట్టూ తిరుగుతుంటాయి. అయితే మనం గ్రహాలను నక్షత్రాలను చూసేది భూమిపై నుండే కదా. అందువల్ల భూమిని కేంద్రకంగా తీసుకుని గ్రహాల భ్రమణ వేగాన్ని బట్టి, అవి రాశి చక్రాన్ని పూర్తి చేసే సమయాన్ని బట్టి వాటి వరుసను అంచనా వేశారు మన మహర్షులు. సుమారు 2000 సంవత్సరాల క్రితం నాటి సూర్య సిద్ధాంత గ్రంథంలో ఈ గ్రహాల వరుసను చెప్పే శ్లోకం ఒకటి ఉంది. అది మందామరేజ్య భూపుత్ర సూర్య శుక్రేందు జేందవః. మందుడు అంటే శని. ఈ శని గ్రహం భూమి నుండి అత్యంత దూరంలో కనిపించే గ్రహం. అలానే అమరేజ్యుడు అంటే బృహస్పతి, అంటే గురుగ్రహం. భూపుత్ర అంటే మంగళుడు, అంటే కుజగ్రహం. ఆ తరువాత సూర్యగ్రహం, శుక్రగ్రహం. ఆపై ఇందుజ అంటే బుధగ్రహం. ఇక చివరిగా ఇంద్రుడు అంటే చంద్రగ్రహం. ఈ చంద్రుడు భూమికి అత్యంత దగ్గరగా ఉండే గ్రహం. ఆధునిక ఖగోళ శాస్త్రం ప్రకారం కూడా భూకేంద్రకంగా చూస్తే ఇదే ఖచ్చితమైన వరుస. మన శాస్త్రాల ప్రకారం మన మీద ప్రభావాన్ని చూపించేదానికి గ్రహం అని పేరు. అందుకే సూర్యుడిని కూడా గ్రహంగానే పరిగణిస్తాం. రాహుకేతువులు ఛాయాగ్రహాలు కనుక ఈ విషయంలో వాటిని పరిగణనలోనికి తీసుకోం. ఇక మన భారతీయుల కాలగణన ప్రకారం ఒక పగలు ఒక రాత్రి కలిస్తే అహోరాత్రం అవుతుంది. దానినే రోజు అంటున్నాం. ఈ అహోరాత్రాన్ని 24 హోరాలుగా విభజించారు. హోరా అంటే ఇప్పటి లెక్కల్లో గంట. సూర్యోదయం కాగానే రోజులో మొదటి హోరా ప్రారంభమవుతుంది. గ్రహాలు నిరంతరం సంచరిస్తూనే ఉంటాయి కనుక ఈ హోరాలను అనుసరించి ఆ గ్రహాలు భూమిపై చూపించే ప్రభావాలు కూడా మారుతుంటాయి. సూర్యోదయ సమయానికి ఈ 7 గ్రహాల్లో ఏ గ్రహం భూమిపై ప్రభావం చూపిస్తుంటుందో ఆ గ్రహం పేరుతో ఆ రోజును పిలుస్తాం. సృష్టికి ఆధారం సూర్యుడు కనుక సూర్యునితో ఈ లెక్క ప్రారంభమయ్యింది. సూర్యుడు మొదటి హోరాలో ఉన్న రోజు ఆదిత్యవారం, అదే ఆదివారం. ఇందాక చెప్పుకున్న వరుస ప్రకారం ఆ తరువాత హోరాలలో వరుసగా శుక్రుడు, బుధుడు, చంద్రుడు, శని, గురుడు, మంగళుడు ఉంటారు. అలా 7 హోరాలు అంటే 7 గంటలు పూర్తయ్యాయి. మరలా 8వ గంట నుండి అదే వరుస కొనసాగుతుంది. అంటే 8వ గంటకు సూర్యుడు, 9వ గంటకు శుక్రుడు, అలా అన్నమాట. అలా ఆదివారం నాడు ఆఖరిదైన 24వ హోరాలో బుధుడు ఉంటాడు. ఆ తరువాత హోరా సమయానికి సూర్యోదయం అవుతుంది. ఆ హోరాలో చంద్రుడు ఉంటాడు. చంద్రుణ్ణి సోముడు అంటారు. అందుకే ఆ రోజును సోమవారం అని పిలుస్తాం. ఆదివారం తర్వాత సోమవారమే రావడానికి ఇది కారణం. ఈ లెక్క ప్రకారమే మిగిలినటువంటి వారాలు కూడా వస్తాయి. ఇది మన భారతీయుల అసాధారణమైన ఖగోళ ప్రతిభ.